హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నేమాపు. ఈరోజు ఫ్రీ మిక్స్డ్ దోసల పిండిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఒక గ్లాస్ మినపప్పు వేసుకుని లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. 2 గ్లాసులు రేషన్ బియ్యాన్ని తీసుకుని లైట్గా ఫ్రై చేసుకుని ఇట్లా వేసుకోవాలి. పావు కప్పు శనగపప్పు, పావు కప్పు అటుకులను తీసుకుని లైట్గా ఫ్రై చేసుకుని స్పూను మెంతులు వేసుకోవాలి. వేపుకున్న మిశ్రమాన్ని అన్నిటిని కలుపుకుని మిక్సీ జార్లో వేసుకుని మూత పెట్టగా మిక్సీ పట్టుకుని మిక్సీ అయిందో లేదో చూసుకోవాలి. చేసుకున్న మిశ్రమాన్ని జల్లెడలో వేసుకుని బాగా జల్లించుకుని ప్లేట్లో వేసుకోవాలి. ఈ పిండి వర్కింగ్ ఉమెన్స్కి, బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుతుంది. నాకు కొన్ని ఐటమ్స్ లేకపోవడం వల్ల నేను తక్కువగా చేసుకున్నాను. కావాలంటే మీరు చేసుకుని మరపట్టించుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ మిశ్రమాన్ని గిన్నెలో వేసుకుని వాటర్ వేసుకుని చేత్తో ఉండలు లేకుండా కలుపుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకుని మార్నింగ్ దోశలు వేసుకుంటే క్రిస్పీ దోశలు రెడీ అయిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని 1 సైడ్ బాగా కాల్చుకుని పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి ఈ దోశలు. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి దోశల్లో ఏ చట్నీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.